హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాల్టి మన పేస్లో అయితే మెడికల్ టర్మ్ సర్వికల్ సెర్లేజ్ అనేది ఏంటి అనేది అయితే చూద్దాం. సో సర్వికల్ సెర్లేజ్ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్ అన్నమాట. ఎందుకు ఇది చేస్తారు అనేది అయితే చూద్దాం. సో సర్వికల్ సెర్లేజ్ అనేది ఒక సర్జికల్ ప్రొసీజరు. ఎలా చేస్తారు అంటే, ఈ ఎక్స్టర్నల్ లాస్ అయితే ఉంటుంది కదా సర్విక్స్, సో అక్కడ నుండి బేబీ కెనాల్ కూడా అంటారు. సో బేబీ కెనాల్ అక్కడ నుండే బేబీ అనేది డెలివరీ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఎక్స్టర్నల్ లాస్ అనేది తక్కువ లెంత్ అయితే ఉంటుందన్నమాట. సో నార్మల్ లెంత్ కాకుండా తక్కువ లెంత్ అయితే ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలాగ సర్వికల్ సెర్లేజ్ అయితే చేస్తారన్నమాట. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అనేసి అంటే, ఒకవేళ ఈ బర్త్ కెనాల్ లెంత్ అనేది సర్వైకల్ లెంత్ అనేది తక్కువ ఉండిందనుకోండి, తక్కువ ఉన్నప్పుడు బేబీ బేబీ గ్రోత్ అయ్యే కొంది బేబీ బరువు ఈ ఎక్స్టర్నల్ లాస్ ఏదైతే సర్వైకల్ ప్లేస్ ఉందో ఆ సర్వైకల్ ప్లేస్ పైన ఎక్కువ ప్రెషర్ పడి అబ్నార్మల్గా సడన్గా ప్రీమెచ్యూర్ బర్త్ కానీ ఇలాగా రావడం కానీ జరుగుతుంటుందన్నమాట. సో అలాంటివి రాకుండా ప్రివెంట్ చేయడానికి ముందుగానే ఈ సర్వికల్ సెర్లేజ్ అనేది సర్జికల్ ప్రొసీజర్ అయితే చేస్తారన్నమాట. సో సర్వికల్ సెర్లేజ్ అనేది కింద స్టిచ్చెస్ వేస్తారనమాట. సర్వైకల్ ఏరియాలో స్టిచ్చెస్ వేసి, సో బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ బేబీ బరువు కింద పడకుండా సర్వైకల్లో అబ్నార్మల్గా ఓపెన్ కానివ్వకుండా ఈ స్టిచ్చెస్ అనేది వేయడం జరుగుతుందన్నమాట. సో ఎందుకు ఇలా చేస్తారు అంటే, మనం ఆల్రెడీ చూసాం కదా, కొంతమంది ప్రెగ్నెంట్ వాళ్ళకి హై రిస్క్ కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎందుకు అంటే, ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి, లైక్ సర్వైకల్ లెంత్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, చాలామంది ప్రీమెచ్యూర్ బర్త్ అయితే బేబీస్కి ఇస్తారనమాట. ఎందుకంటే ఆ ప్రెషరు సర్విక్స్ ఏరియాలో పడినప్పుడు ఆ సర్వైకల్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు బేబీ ఆటోమేటిక్గా నార్మల్ డెలివరీ కింద వచ్చేస్తుంది అనమాట. సో ప్రీటర్మ్ నార్మల్ డెలివరీ అవుతుంది. ప్రీటర్మ్ బేబీ ఒకవేళ నెలలు నిండకుండా బేబీ పుట్టిందనుకోండి, సో బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సర్విక్స్ వీకన్గా ఉన్నా, అండ్ వన్ మోర్ థింగ్, వీటి వల్ల మిస్క్యారేజెస్, ప్రీమెచ్యూర్ డెలివరీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడు ఇలాంటి సర్జరీ చేస్తారు అంటే, సెకండ్ ట్రైమిస్టర్లో చేస్తారు. సో సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ 3 monthsని మనం ఫస్ట్ ట్రైమిస్టర్గా, సెకండ్ 3 monthsని సెకండ్ ట్రైమిస్టర్గానైతే అంటారనమాట. సో 12 to 24 వీక్స్లో అయితే 12 to 24 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే ఇలాంటివి చేస్తారనమాట. ఎందుకంటే లైక్ బేబీ కాపాడేందుకు ఇది ఒక మంచి ప్రొసీజర్ అన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి వీడియోలు